ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 10 లక్షల రాజు ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు కోసం ఈకేవైసీ చేయించుకోకపోతే 10 లక్షల హెల్త్ కార్డు రాగా అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకి సెకండ్ ఫేజ్ కింద స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆరోగ్యశ్రీ కార్డు కోసం అంటే రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యశ్రీ కార్డు కోసం ఈకేవీ సంబంధించి ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. సో ఎవరికైతే రేషన్ కార్డు పేరుండి ఇంకా ఆరోగ్యశ్రీ కార్డు కోసం ఎన్రోల్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈకేవీ చేయించుకోవాలి. సో ఎందుకంటే మొట్టమొదటిసారిగా 2007 సంవత్సరంలో డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడం జరిగిందండి. ఇంకా ఆ తర్వాత నుంచి దాన్ని ఇంకొకరు అప్డేట్ చేయలేదు. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉండడం వల్ల ఏమవుతుందంటే మన ఆధార్ కార్డ్ ని ఆరోగ్యశ్రీ కార్డు ట్రస్ట్ షేర్ చేయడం వల్ల ప్రతి ఒక్క వ్యక్తికి సపరేట్ గా ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చే అవకాశం ఉంటుందండి. సో అందుకని ఈకేవైసీ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఆధార్ కార్డ్ డాటాని వాళ్ళు షేర్ చేయడం వల్ల మన ఆధార్ కార్డ్ డాటా బేస్ లో ఎవరికైతే ఆధార్ కార్డు ద్వారా ఈకేవైసీ చేయించుకుంటారో వాళ్ళందరికీ డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డు చేసి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ట్రీట్మెంట్ ఫాస్ట్ అవుతుంది. ఎమర్జెన్సీలో కూడా ఆరోగ్యశ్రీ కార్డు అప్రూవల్ అనేది కూడా విత్ ఇన్ మినిట్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇంతకు ముందుకి డిలే అయ్యేది. సో ఇప్పుడు ఏంటంటే మొత్తం డిజిటలైజేషన్ అవ్వడం వల్ల అప్రూవల్ తొందరగా ఉంటుంది. అంటే ఈ ఈజీ ప్రాసెస్ కోసం సో ప్రభుత్వం ఏంటంటే ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోమని చెప్పిందండి. సో ఇంకోటి ఏంటంటే అసలు ఈకేవైసీ చేయించుకోకపోతే ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వరంటే గవర్నమెంట్ అయితే అట్లా అనౌన్స్మెంట్ ఏం చేయలేదండి. అలాగని చెప్పేసి ఈకేవైసీ చేయించుకోకుండా సరే మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తామని కూడా చెప్పలేదండి. ఒకవేళ ఈకేవైసీ చేయించుకోకుండా సరే ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తామంటే అసలు ఈకేవైసీ ప్రాసెస్ పెట్టేది కాదు. సో ఖచ్చితంగా అయితే ఈకేవైసీ కంపల్సరీ చేయించుకోవాలి. సో ఎవరెవరు చేయించుకోవాల్సిన అవసరం లేదంటే ఎవరైతే ఆయుష్మాన్ భారత్ కింద నమోదు చేసుకుంటారో అంటే ఇప్పుడు ఎవరికైతే ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్నాయో వాళ్ళు అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడ డాటా ఇక్కడ ఫెచ్ అయి ఉంది, అంటే డాటా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది. అక్కడ చేయించుకుంటే ఇక్కడ చేయించుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ ఇక్కడ రెండోసారి. ఇంకోటి ఏంటంటే ఆ తర్వాత గత ప్రభుత్వం కూడా లాస్ట్ ఇయర్ లో ఈకేవైసీ ప్రాసెస్ కూడా చేయడం జరిగిందండి. 5 lakhs కోసం అంటే ఎవరైతే ఆయుష్మాన్ భారత్ కింద ఎవరైతే మిస్ అయినారో వాళ్ళ కోసం మళ్ళీ అవకాశం ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫేజ్ కింద స్టేట్ గవర్నమెంట్ మాత్రం. సో అప్పుడు కొంతమంది చేసుకున్నారు. సో వాళ్ళు కూడా అవసరం లేదండి. సో అక్కడ ఆయుష్మాన్ భారత్ కింద కానీ తర్వాత గవర్నమెంట్ ఫస్ట్ ఫేజ్ కింద ఈకేవైసీ ప్రాసెస్ చేయించినప్పుడు అప్పుడు కానీ ఎవరైతే చేయించుకోలేదో ఇప్పుడు మూడోసారి అంటే స్టేట్ గవర్నమెంట్ ఎక్కడో సెకండ్ ఫేజ్ మొత్తానికి ఓవరాల్ వస్తే ఇది థర్డ్ ఫేజ్ అన్నట్టే. ఈ థర్డ్ టైం ఎవరైతే చేయించుకోలేదో ఆరోగ్యశ్రీ కార్డు కోసం కానీ ఆయుష్మాన్ భారత్ కోసం కానీ ఎవరైతే ఈకేవైసీ చేయించుకోలేదో వాళ్ళు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. కానీ ఈకేవైసీ చేయించుకోకపోతే కార్డు రాదండి, అంతే సింపుల్. ఏం లేదు. ఇప్పుడు ప్రతి కుటుంబానికి 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తుందండి గవర్నమెంట్. దాంట్లో ఎంతమంది అయితే మేము ఉన్నాము మా డాటా షేర్ చేస్తున్నాము మాకు ఇవ్వండి ఆరోగ్యశ్రీ కార్డు అని చెప్పేసి ఎవరైతే వాళ్ళు ఈకేవైసీ చేయించుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆరోగ్యశ్రీ కార్డు వస్తుంది. మిగతా వాళ్ళు మేము చేయించుకో మాకు అవసరం లేని వాళ్ళకి స్వచ్ఛందంగా మీరు వదిలేసినట్టు అది ఆరోగ్యశ్రీ కార్డు అనేది. సో ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ కార్డు అని ఈకేవైసీ చేయించుకోండి. సో అవసరం లేదు అనుకోవద్దు. సో ఆరోగ్యశ్రీ కార్డు కోసం ఎవరైతే మేబీ అనుమానం ఉంటుంది కొంతమందికి ఇంతకుముందు దిగినామా లేదా మాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా లేదా అని తెలుసుకోవడానికి అట్లా కూడా చెక్ చేసుకోవచ్చు అండి. మీ కుటుంబంలో ఎవరో ఒక ఆధార్ కార్డు ఉన్నా సరే మొత్తం లిస్ట్ అవుట్ వచ్చేస్తుంది. ఒకరి మీ కుటుంబంలో ఎవరు ఆధార్ కార్డు నెంబర్ కొట్టినా సరే అందరి డీటెయిల్స్ వస్తాయి. దాన్ని ఎవరెవరు ఎన్రోల్ చేసుకున్నారు ఆరోగ్యశ్రీ కార్డు కోసం ఎవరెవరు చేసుకోవాలని డీటెయిల్స్ కూడా కనబడతాయి. అట్లా కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. జస్ట్ ఏంటంటే మీకు కావాల్సిన ఆధార్ కార్డు కంపల్సరీ. ఆధార్ కార్డు మ్యాండేటరీ. రేషన్ కార్డు లో పేరు ఉంది, ఆధార్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మనం ఆధార్ కార్డు డాటాని షేర్ చేస్తున్నాం ఆరోగ్యశ్రీ కార్డుకి. మన ఆధార్ కార్డు డాటా బేస్ లోనే డిజిటల్ హెల్త్ కార్డు అనేది తయారు చేస్తారు. సో మన ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా షేర్ చేయాలి. ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు లో పేరు ఉండి ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది. సో కేవలం ఈకేవైసీ మాత్రం జస్ట్ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఆధార్ కార్డు లింక్ ఉన్న మొబైల్ ఉంటే బెటర్. ఇంకా లేదా ఆధార్ కార్డు లింక్ ఉన్న మొబైల్ లేదనుకుంటే ఒకవేళ మీ తమ్ము కానీ కంప్లీట్ ఉంటే ఏదో ఒక మొబైల్ ఉన్నా సరిపోతుంది. సో ఇది ఈకేవైసీ అనేది మనకి దగ్గరలో ఉన్న సిఎస్ సెంటర్ కి వెళ్ళి చేయించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆథరైజేషన్ ఉంది. దగ్గరలో మీ సేవ సెంటర్ కూడా వెళ్ళి చేయించుకోవచ్చు. వాళ్ళకు ఆథరైజేషన్ ఇచ్చారు. అంటే కొంతమందికి మాత్రం ఇవ్వడం జరిగిందండి, అందరికి కూడా కాదు. ఎవరైతే కొంచెం మంచి సర్వీస్ ఇస్తారో వాళ్ళకి ఈ సర్వీసెస్ అనేది యాక్టివేషన్ చేయడం జరిగిందండి. మీ దగ్గరలో ఉన్న సిఎస్ సెంటర్కి అయినా సరే మీ దగ్గర ఉన్న మీ సేవ సెంటర్కి అయినా సరే వెళ్ళేసి మీరు ఈకేవైసీ చేయించుకోవచ్చు. దీనికి లాస్ట్ డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు. మేబీ తెలంగాణలో అయితే కొంచెం ఎలక్షన్ కోడ్ వస్తే మేబీ సర్పంచ్ ఎలక్షన్ కోడ్ వస్తే కూడా క్లోజ్ చేయొచ్చు. కోడ్ ఉన్నప్పుడు కూడా అది చేయడానికి రాదు కదా. సో ఇది ఆరోగ్యశ్రీ కార్డు అంటే ఎమర్జెన్సీ కార్డు అండి. డిలే చేసుకోవద్దు. అంటే ఎంత వీలైతే తొందరగా ఈకేవైసీ చేయించుకోండి. మీకు ఒకవేళ కార్డు జనరేట్ కాకుండా సరే అంటే కార్డు ఉండాల్సిన అవసరం లేదు. మీకు ఆధార్ కార్డు లింక్ అయిపోతుంది. మీకు ఏమైనా ఎమర్జెన్సీ అయితే కూడా మీ ఆధార్ కార్డు మీద కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. డిలే చేశారనుకోండి ఏమవుతుందంటే ఇప్పుడు ఎప్పుడు ఏమైనా జరగవచ్చు కదా. సో అట్లా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అట్లాంటి ఎంత ముందుగా చేసుకుంటే అంత బెస్ట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారండి. రేషన్ కార్డు లేని వాళ్ళ
కోసం అయితే ఇంకా గవర్నమెంట్ ఇస్తామని అంటున్నారు. దాని గురించి అయితే ఎటువంటి గైడ్ లైన్స్ అయితే లేదు. రేషన్ కార్డు ఇచ్చి మళ్ళా ఆరోగ్యశ్రీ కార్డు కోసం వాళ్ళ ఆధార్ కార్డు మ్యాపింగ్ చేస్తారా, లేదా రేషన్ కార్డు తో పాటు రేషన్ కార్డు ఇచ్చుకుంటూ ఆరోగ్యశ్రీ కార్డు కూడా అట్నే ఇంక్లూడ్ చేసి ఇస్తారా? ఈకేవైసీ చేయకుండా తెలిసి ఈకేవైసీ చేయకుండానే ఇస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఈకేవైసీ అనేది పాత ఎప్పుడు డాటా కాబట్టి 10-16 ఏళ్ల కింద ఇచ్చారు కాబట్టి అది ఈకేవైసీ చేయించుకోమని అడుగుతున్నారు. సో కొత్తగా రేషన్ కార్డు ఇచ్చే వాళ్ళకి ఆల్రెడీ ఉంటారు, వాళ్ళందరూ బతికుంటారు కాబట్టి వాళ్ళకి అడగకపోవచ్చు ఈకేవైసీ. మళ్ళీ అడిగినా చెప్పలేము, అడిగితే కూడా సేమ్ ఇట్నే అక్కడికి వచ్చి మళ్ళీ రేషన్ కార్డు వచ్చినప్పుడు ఈకేవైసీ చేయించుకోవచ్చు. సో ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి ఇది ఇండివిజువల్ కార్డేనండి, అందరికి ప్రతి ఒక్క ఇండివిజువల్ కార్డే. బట్ ఏంటంటే ఫ్యామిలీకి 10 లక్షల ఫ్యామిలీకి ఎవరికైతే ఇంకో చాలా మంది అనుమానం ఏంటంటే ఆల్రెడీ మాకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంది కదా, మరి 10 లక్షలు ఉంది కదా, దీనికి ఎలిజిబిలిటీ ఇస్తారని అడుగుతారు. ఎలిజిబిలిటీ ఏంటంటే ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ. ఆయుష్మాన్ కార్డు 5 lakhs కైనా సరే, ఆరోగ్యశ్రీ కార్డు 10 lakhs కైనా సరే, ఏది తీసుకున్నా సరే తెలంగాణలో మట్టికి 10 lakhs. అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ బార్డర్ లో మీరు ఉన్నారనుకోండి, తెలంగాణ పీపుల్స్ మాత్రం మీకు అందరికి ఎక్కడెక్కడైతే ఆరోగ్యశ్రీ కార్డు సర్వీస్ ఉంటుందో అక్కడ మీకు 10 లక్షల సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తారండి. ఇన్ కేసు మీరు తెలంగాణ బార్డర్ దాటారనుకోండి, మీరు ఏ స్టేట్ లో సరే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, కానీ అక్కడ మాత్రం 5 lakhs వరకు మాత్రమే ఇస్తారు. ఎందుకంటే 5 lakhs ఆయుష్మాన్ భారత్ కార్డు అని చెప్పేసి మొత్తం దేశం మొత్తం ఉందండి. అది ప్రతి స్టేట్ లో ఉంటుంది, ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. సో ఈ 5 lakhs అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ప్రతి ఒక్క స్టేట్ లో రన్ అవుతుంది. దాని తర్వాత ఎంతైతే అమౌంట్ ఉంటుందో అది స్టేట్ గవర్నమెంట్ ఇష్టం, వాళ్ళు ఎంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. సో ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ మాత్రం 10 lakhs చేయడం జరిగింది. అంటే 5 lakhs సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయితే, ఒక 5 lakhs ఆ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ కింద. సో 10 lakhs వరకు ఏమో స్టేట్ గవర్నమెంట్ రన్ అవుతుంది, బయటకి వెళ్తే మాత్రం 5 lakhs వస్తుంది. ఓవరాల్ గా అయితే దేశం మొత్తం ఆరోగ్యశ్రీ కార్డు అయితే ఉందండి, టెన్షన్ లేదు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అందరికి ఖచ్చితంగా అందరూ ఈకేవైసీ చేయించుకోండి, ఓకేనా? చాలా మంది షేర్ చేయండి, చాలా మంది తెలుస్తుంది, చాలా మంది పెండింగ్ ఉన్నారు ఇంకా ఈకేవైసీ చేయించుకున్న వాళ్ళు. కొంతమంది తెలిసి, కొంతమంది తెలియదు, కొంతమంది నెగ్లెక్ట్ చేసి నిర్లక్ష్యం మనకి ఏం చేయలేదు అనుకోండి. కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పండి, ఖచ్చితంగా చేయించుకోని చెప్పండి. ఎందుకంటే ఎమర్జెన్సీ ఎప్పుడు అయినా అవసరం రావచ్చు.